ప్రధాని మోదీ కులంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో దుమారం రేగింది. రేవంత్ పై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మోదీ కులం గురించి మాట్లాడిన రేవంత్ రాహుల్ కులం గురించి కూడా చెప్పాలని కమలం నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీసీని అంటాడు మోడీ గారు, వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం. ఆ పైన నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి క్యాస్ట్ మేము నిన్ననే తెలుసుకున్నాం. ఆ క్యాస్ట్ కూడా మేము కూడా తెలుసుకోలేదు. ప్రధానమంత్రి అయినా మాకు ఆ పరిస్థితి ఉండదు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు భారతమాత ముద్దు బిడ్డలే అని భావించేటువంటి పార్టీ అని. అయినప్పటికీ కూడా నిన్న వాళ్ళ క్యాస్ట్ తెలుసుకున్నాం. వాళ్ళ క్యాస్ట్ 1994 25 జూలై గుజరాత్ గవర్నమెంట్ బీసీలుగా చేర్చడం జరిగింది. ఎవరు ముఖ్యమంత్రి? షబీల్ దాస్ మెహతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ యొక్క క్యాస్ట్ నరేంద్ర మోడీ గారి క్యాస్ట్ను బీసీలో చేర్చారు. అప్పుడు ఆయన రాజకీయాల్లో లేడు, అధికారంలో లేడు. ముఖ్యమంత్రి అంటాడు, ఈయన ముఖ్యమంత్రి అయినాకనో ప్రధానమంత్రి అయినాకనో ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యతారహితంగా దుందుడుకు విధానంతో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సినటువంటి భాష కాదు. అర్థం వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడు. మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చారు. ఒక్క గుజరాత్లో చేర్చలే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం తర్వాత చేర్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒకటే అడుగుతా ఉన్నాను, మన రాష్ట్రంలో కూడా బీసీలు అందరూ కూడా ఎప్పుడు గుర్తింపు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? మన రేవంత్ రెడ్డికి అవగాహన ఉందా? గౌడ్స్ క్యాస్ట్ కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, ఇవన్నీ కూడా 1970 తర్వాతనే కదా. వీళ్ళందరూ కూడా కన్వర్టెడ్ బీసీ అంటాడా? వీళ్ళందరూ కూడా బీసీలు కాదంటాడా రేవంత్ రెడ్డి? ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడతాడా? ఏదైనా మాట్లాడితే వాస్తవాల ఆధారంగా మాట్లాడాలి. ఈ రాష్ట్రంలో అనేక కులాలు 70s వచ్చాయి. వాళ్ళందరూ కూడా కన్వర్టెడ్ అని చెప్తాడా? వాళ్ళందరూ కూడా అవమానం చేస్తాడు. ఇదే విధంగా నరేంద్ర మోడీ గారు ఒక కులానికి వర్గానికి పరిమితమైన వ్యక్తి కాదు. అన్ని వర్గాలు సబ్కా సాత్ సబ్కా వికాస్. అయినా ముఖ్యమంత్రి గారు ఆనాడు రాహుల్ గాంధీ ఇదే విధంగా వ్యాఖ్యానించారు. ఇవాళ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అభివృద్ధి ఎజెండాలో పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి మోదీ గారిని ప్రపంచమే ఇవాళ ట్రంప్ సైతం కూడా ఇవాళ ఆదరించి గౌరవించి ఈ భారతదేశానికి కీర్తి తెస్తూ ఉంటే సహించలేక రాహుల్ గాంధీ మెప్పు కోసమో లేకపోతే తన పదవి ముఖ్యమంత్రి పదవి మరి కాపాడుకోవడానికి చేసే వ్యాఖ్యలు తప్పి ఇతర కొత్త పదాలకు నిర్వచనం ఇవాళ ముస్లిం బీసీలని ఈ యొక్క సంతుష్టీకరణ విధానాలు, అపీజ్మెంట్ పాలిటిక్స్, ఇది కాంగ్రెస్ పరిపాటి. నేను ఒకటే అడగదలుచుకున్నాను, రాహుల్ గాంధీ తెలంగాణలో జరిగేటువంటి ఈ సెన్సస్ కులగణన ఒక దేశానికి ఒక రోల్ మోడల్ కాబోతుంది అన్నాడు. నేను సూటిగా అడుగుతున్నాను, అంటే దేశానికి మీరు ఈ దేశంలో ముస్లింలందరినీ కూడా బీసీలో చేర్చి రోల్ మోడల్